నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. బంగ్లాదేశ్ మయన్మార్ మధ్య గల 271 కిలోమీటర్ల భూ సరిహద్దును ఆక్రమించిన అరకాన్ ఆర్మీ అనే వార్తలు వచ్చాయి. ఇంతకీ ఈ ఆర్మీ ఎవరిది? వీళ్ళు ఈ బార్డర్ ఆక్రమించడం వల్ల భారత్కు ఏంటి పరిణామాలు? రక్షణ నిపుణుల విశ్లేషణలు చూద్దాం. మయన్మార్లో అంటే పాత బర్మాలో అరకాన్ అనేది ఒక ప్రాంతం. బ్రిటిష్ వారు రాకముందు ఇది స్వతంత్ర ప్రతిపత్తి గల దేశం. బ్రిటిష్ వారి పాలనలో బర్మాలో కలిసిపోయింది. అయినా ఆ ప్రాంతాన్ని ఆర్కాన్ అని, అక్కడ ప్రజలను ఆర్కనీస్ అని పిలిచేవారు. ఇక్కడ మెజారిటీ ప్రజలు బౌద్ధులు, తరువాత ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్. ఆ ప్రాంతంలో దొరికిన సంస్కృతంలో రాయబడ్డ ప్రాచీన శిలా శాసనాల ఆధారంగా ఈ ప్రాంతాన్ని మొదట్లో హిందూ రాజులు పాలించేవారు అని తేలింది. తరువాత ముస్లిం దండయాత్రలు బ్రిటిష్ పాలనలో బెంగాల్ ప్రెసిడెన్సీలోకి వచ్చింది. 1989లో మిలిటరీ ప్రభుత్వం ఈ ప్రాంతానికి రఖినే అని పేరు మార్చి ఇక్కడ బౌద్ధులను రఖనీలు అని, ముస్లింలను రోహింగ్యాలు అని పిలవడం మొదలైంది. ఇలా తమ సంస్కృతిని నాశనం చేసే ఈ మార్పును ఆర్కనీస్ ప్రజలు ఇష్టపడలేదు. తమకు ప్రత్యేక ప్రతిపత్తి గల ప్రాంతం కావాలి అని పోరాటం చేయడం ప్రారంభించి 2009లో అరకాన్ ఆర్మీ తయారు చేసుకుని మయన్మార్ మిలిటరీతో తరచుగా పోరాటాలు చేస్తున్నారు. బర్మా మిలిటరీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న మిగతా కొన్ని మిలిటెంట్ గ్రూపులు కూడా వీరికి మద్దతు ఇస్తున్నాయి. ఒక అంచనా ప్రకారం వీరు సుమారు 38,000 మంది సైనికులను కలిగి ఉన్నారట. వీరు రోహింగ్యా ముస్లింలపై కూడా పోరాడుతున్నారు. రోహింగ్యాల తరపున పోరాడటానికి వాళ్ళు ఆర్ఎస్ఓ అంటే రోహింగ్యా సోలిడరీ ఆర్గనైజేషన్ అని ఒకటి, మరియు ఏఆర్ఎస్ఏ అంటే ఆర్కాన్ రోహింగ్యా సాల్వేషన్ ఆర్మీ అని ఒకటి తయారు చేసుకున్నారు. ఈ ఆర్ఎస్ఓ, ఏఆర్ఎస్ఏ బంగ్లాదేశ్ మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో చాలా ఇస్లామిక్ టెర్రర్ క్యాంప్స్ స్థాపించింది. ఈ టెర్రరిస్టులు బౌద్ధులు మరియు హిందువుల మీద దాడులు చేస్తున్నారు అని, ఈ గ్రూపులకు ప్రస్తుత బంగ్లాదేశ్ నేత మహమ్మద్ యూనుస్, అతని మిలిటరీ తన రాజకీయ అవసరాల కోసం సహాయ సహకారాలు అందిస్తున్నారు అని అరకాన్ ఆర్మీ ఆరోపిస్తోంది. ఈ అరకాన్ ఆర్మీ ఏ ప్రాంతానికి తమకు ప్రత్యేక ప్రతిపత్తి ఇవ్వాలని కోరుతున్నారో అదే రఖినే రాష్ట్రం. తాజా వార్తల ప్రకారం ఈ రఖినే ప్రాంతంపై మయన్మార్ ఆర్మీ తమ పట్టు పూర్తిగా కోల్పోయిందని, దీనిని అరకాన్ ఆర్మీ తమ ఆధీనంలోకి తీసుకుందని తెలుస్తోంది. అంతేకాకుండా అరకాన్ ఆర్మీ మయన్మార్ బంగ్లాదేశ్ బోర్డర్ని దాదాపుగా తమ ఆధీనంలోకి తెచ్చుకుందని వార్తలు. ఇది ఒక విధంగా ప్రస్తుత బంగ్లాదేశ్ ముఖ్య పాలకుడు మహమ్మద్ యూనిస్కి విషమ పరీక్ష. హసీనా ప్రభుత్వం పడిపోయిన దగ్గర నుండి బంగ్లాదేశ్ పాలకులు, ప్రస్తుత మిలిటరీ మరియు మాజీ మిలిటరీ మరియు ప్రజలు, ముఖ్యంగా ఇస్లామిక్ గ్రూపులు భారత్ మీద విష ప్రచారం ప్రారంభించారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ అరకాన్ ఆర్మీ బంగ్లాదేశ్ అటువైపు భూ సరిహద్దును ఆక్యుపై చేయడంతో బంగ్లాదేశ్కి ఆ దారి వినియోగించుకునే అవకాశం లేకుండా పోయింది. దాంతో తమ ముఖ్య దిగుమతులు అయిన రిఫైన్డ్ పెట్రోలియం ప్రోడక్ట్స్, బంగాళాదుంపలు, కాటన్ పరిశ్రమకు కావాల్సిన ముడి, పత్తి వగైరా వాటి కోసం ఇప్పుడు పూర్తిగా భారత్తో ఉన్న సరిహద్దు మీద ఆధారపడవలసి ఉంటుంది. అందుకే మహమ్మద్ యూనిస్కి ఇది గడ్డుకాలం. ఇంతకీ అరకాన్ ఆర్మీ చర్య వెనుక అమెరికా ఉందా లేదా చైనా ఉందా అని పరిశీలిస్తే చైనా మద్దతు ఉన్నట్లుగానే కనిపిస్తోంది. ఎందుకంటే ప్రస్తుత అమెరికా ప్రభుత్వం తాము బంగ్లాదేశ్ ప్రభుత్వ కుర్చీలో కూర్చోబెట్టిన యూనిస్కి ఇబ్బంది తెచ్చే పనులు చేయరు కదా అంటున్నారు రక్షణ విభాగం విశ్లేషకులు. బంగ్లాదేశ్కి అవసరమైన విద్యుత్తులో దాదాపు 10% విద్యుత్తు అదానీ గ్రూప్ సప్లై చేస్తోంది. అదానీ గ్రూప్కి బంగ్లాదేశ్ ఇప్పటికే సుమారు 9,000 కోట్ల విద్యుత్తు బకాయిలు పేరుకుపోయాయి. పాత బాకీలు చెల్లిస్తే కానీ విద్యుత్తు సరఫరా చేసే పరిస్థితిలో లేము అని అదానీ గ్రూప్ బంగ్లాదేశ్కి విద్యుత్ సరఫరా బాగా తగ్గించేసింది. అలాగే బంగ్లాదేశ్ బకాయిలు చెల్లించడం లేదు అని త్రిపుర ప్రభుత్వం కూడా విద్యుత్ సరఫరా నిలిపివేసింది. పోనీ బంగ్లాదేశ్ నేపాల్ నుండి విద్యుత్ దిగుమతి చేసుకోవాలి అన్నా దానికి కూడా భారతీయ ట్రాన్స్మిషన్ లైన్స్ ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. ఈ అరకాన్ ఆర్మీ మయన్మార్లో రఖానీ రాష్ట్రాన్ని మరియు బంగ్లాదేశ్ మయన్మార్ బోర్డర్ని ఆధీనంలోకి తెచ్చుకోవడమే కాక బంగ్లాదేశ్ సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలను కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అందుకే భారత్పై కాలు దువ్విన యూనిస్కి ఇది నిజంగా గడ్డుకాలం అంటున్నారు రక్షణ నిపుణులు. అండ్ ఇది రాసిన వారు చెడా శాస్త్రి గారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం రిఫ్లెక్షన్ న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.